فيديو والله شوريت انت فيديو هذا النفر ريت انت صور نفر الحين يجي غدا اقول له అది కూడా మరి సుదాని عليكم السلام والرحمة ازيك هذا مين يزعل يبغى السوداني هلا 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 دار نتغدى هلا చూసారా సినిమాలు అలా ఉంటాయి మంచి ఫ్యాన్స్ ఉన్నారు మా సుధానికి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఇంకో సట్టి ఒంట్లకి మీరు చాలా చూసుంటారు మేకపోలు పెతకడం గేదె పోలు పెతకడం ఆవుల పోలు పెతకడం ఒంటి పోలు పెతకడం ఎప్పుడైనా చూసారా చూసుంటారు ఇద్దరు ముగ్గురు అంతే అందరూ చూసుంటారు కానీ ఇప్పుడు మా సుధాని వాడు ఒంటి పోలు పెతుకుతాడు నేను డైలీ వెళ్తాను కానీ డైలీ చూపించలేదు అనమాట అందులోకి మళ్ళీ సుధానిని చూపించి సుధాని ఫ్యాన్స్ అడుగుతున్నారు సుధాని ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సుధాని ఫ్యాన్స్ అది కోసమని వెళ్తున్నాం ఈ ఏళ్ళ మొత్తం సగం పైన సుధాని కనిపిస్తాడు మీకు వీడియోలో సరేనా సరే అండి అయితే మరి మిస్గాలు ఇచ్చాడు నాకు వచ్చాయని మీ అంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడు నాకు మిస్గాలు ఇస్తాడు ఆ మిస్గాలు ఇచ్చినప్పుడు ఈ సెట్ ఎట్టుకుని వెళ్తాను ఇంకా పితికిస్తాడనమాట మనకు అలా పెతడం రాదనుకో పట్టుకుంటాను అంతే ఇది గిన్నె పెట్టుకుంటాను మనకు కూర్చుని పెతకడం ఏమి ఉండదు నుంచుని పితికేయడమే 80% సుధాని చూపిస్తాను మరి చూసి ఆనందించండి మరి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి ఉన్నారో కామెంట్ చేయండి అది వస్తున్నాడు చాలా దూరంలో ఉన్నాడు కానీ నేను వెళ్ళి రెడీగా ఉంటాను మళ్ళీ అయ్యి కాసేపు ఆగితేనే ఇక్కడికి వచ్చి కాసేపు ఆగి పాలు వెనకలా వేసుకుంటాను పాలు అలాగే చేసే మొన్న అందుకే నాకు ముందే మిసిగలుస్తాడు అవి వచ్చినప్పటికి రెడీగా ఉంటాను అక్కడ వెంటనే టపటపట తీసేస్తాడు పాలు صدق نرى يا పాలు ఇచ్చేది ఈ ఒంటి ఆ ఒంటి అనమాట ఇవన్నీ పాలు ఇస్తాయి కానీ ఏంటంటే పిల్లలు తాగేస్తాయి అనమాట వీటికి పిల్లలు తాగకుండానే వాటికి పాలుకి గుడ్లు కట్టేయారు అవి తాగవు ఇప్పుడు వచ్చి ఇప్పుతాడు అప్పుడు కొద్దిగా తాగినప్పుడు వెంటనే పిండేస్తాడు ఈ రెండిట్లకి దీనికి దానికి పైన బద్దెలు కట్టారు చూసారా ఆ బద్దెల ద్వారా కింద గుడ్డ కట్టేయారు అనమాట గుడ్డ లేదంటే పిల్లలు మధ్యాహ్నం తాగేస్తాయి సాయంత్రానికి పాలు ఉండవు పితిక్కోనా కానీ ఇలా గుడ్డలు కట్టేస్తారు కింద అంగ చూడ తాగనక అవ్వదు దీనికి తాగనక అవ్వదు పిల్లకి కింద గుడ్డ కట్టేసారు చూసారా క్లాత్ కట్టేసారు పితికేరా బాబా పితికేరా వేడి చేసేస్తానట్టుకెళ్ళా అదిగా గుడ్డ ఇప్పుతున్నాడు ఇది వచ్చి ఇలాగ కొద్దిగా తాగుతుంది అప్పుడు చేపుతుంది అనమాట చేపితే అప్పుడు పిండుతాడు లేదంటే ఇందులోనే పాలుంటే రారా అంటాడు ఇప్పుడు నన్ను ఈ తాసనే నట్టుకుంటాను అటు పిండేస్తాడు దీనికి అది కాదు దానికి ఈ రెండిట్లకే కనమన్నట్లు కొట్టలు తీసేయండి ఇవన్నీ పిల్లల నెట్టి అనమాట పిల్లల నెట్లని ఇక్కడ తీసుకొచ్చాం పిల్లల నెట్లని ఇక్కడ తీసుకొచ్చాము కనమయ్యేమో అక్కడే ఉన్నాయి మొన్న చూసాం కదా అక్కడే ఉన్నాయి బలవీరుడు బలసారుడు అనమాట ఒంటిని గంటేస్తున్నాడు బలసారుడు ఇక్కడ ఏం గాలి వేస్తుందో గులు హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగోవాలి అందరూ బాగుండాలి
బాగుండాలి واحد واحد అందరూ باغنداري ఏ باغنداري ఆ, అందరూ బాగుండాలి. باغندالي ఓకే ఓకే اوكي ثاني مش تحت باغنداري سرعة سرعة لا ما يكون كلها ఆ. ఓ, తన్నుతుంది పిల్ల పిల్లలు కాదు పిల్ల తల్లి. ఓయ్ వదిలేమన్నాళ్ళ నన్ను. ఒకటి ఇది ఇంకోటి అనమాట. రెండు అట్లి షేపులు ఉన్నాయి దీనికి. शराबादा मैं जी हाय गुंटकाड़ नकला కూర్చున్నాడు ఐసీపీ దాకా जी انا معلوم يجي معلوم هذا يجي كبير كبير يجي كبير زيادة ها يجي زيادة كبير هذا حليب الحين قريب يجي قريب هذا حليب هذا حليب ركب هذا ورا هذا ركب ورا పాలు పెత్తడం అయిపోదు. ఇదిగో పట్టుకెళ్ళి వేడి చేయాలి. వేడి చేయాలి మాట్లాడుతాను. గాలి వేస్తుంది ఇక్కడ మాట సరిగ్గా వినిపించదు. అడిగెళ్ళాగా మాట్లాడుతాను. మరి నా రూపులు అయ్యో నా రూపులు ఈ పక్క మారిపోయామన్నమాట. ఇప్పుడు పోవాలా తెచ్చి ఇక్కడ పెడితేనే ఎదర జనం వచ్చారు. వాళ్ళకి ఇమ్మన్నాడు ఫస్ట్. ఇందులో వేసాడు గోరీలో వేసాడు. ఇందులో సగానికి వచ్చాయి. సగానికి అయితే పట్టుకెళ్ళి కుంచి అన్నాడు. వేడి చేసిన తాగేతాడు. గోరీలు తాగేతాడు. అందుకని అట్టుకెళ్ళి ఇక్కడ ఉంచమన్నాడు. ఇక్కడ ఉంచాను. ఇంకా మరి ఏం చేస్తాడు? కాసేపు ఉండి వేడి చేయమంటాడు. వేడి చేసి ఒక గ్లాసు పట్టుకెళ్తే పోస్తాడు లోపల. పాపం మా సోదాన్ని కూడా పాపం టీకి తీయమన్నాడు. కొన్ని టీ పెట్టుకుంటున్నాడు పొద్దున్నే రోజును. ఇప్పుడు అవి కూడా లేవు. కూడా ఉండి పట్టుకెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? మనం జబర్దస్త్గా తీయలేం కదా. అలా తీసానంటే మళ్ళీ నన్ను ఏదోటి అంటాడు ఇటు. అందుకని నేను ఏం ముట్టుకోలేదు. ఇంకా వస్తానన్నాడు. వచ్చిన తర్వాత ఆడడుగుతాడు. లేదంటే ఈడే తీసి ఇవ్వడం. అసలు మనిషి చచ్చిపోను కానీ పిల్లికి పెచ్చమెట్టడు ఇటు. వాళ్ళకి అట్టుకెళ్ళమన్నాడు. అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. సగం సరిపోవాలి వద్దని మానేయమన్నాడు. మానేయను ప్రస్తుతానికి. మరి అసలు దాన్ని కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం.